హాయ్, హలో, నమస్తే. వినదగునెవ్వరు చెప్పినా అనే స్వీయ రచనతో మీ ముందుకొచ్చానండి. కథలోకి వెళ్ళిపోదామండి. ఒసే పద్మ, ఎక్కడ చచ్చావే? ఇట్రా కాస్త. కాఫీ కలిపి నాన్నగారికివ్వు అని వంటగదిలోంచి కేకలు వేస్తోంది కాత్యాయిని. హాల్లో చదువుకుంటున్న పద్మ గబగబా వచ్చి, ఏంటమ్మా చదువుకుంటుంటే మాటి మాటికి పిలిచి పని చెప్తావు? ఇంతకు ముందే కూరలు తరిగిమ్మన్నావు, ఇప్పుడు నాన్నగారికి కాఫీ అంటున్నావు. అన్నయ్య అప్పటి నుంచి ఆడుకోవడానికి వెళ్ళి ఇప్పుడే వచ్చాడు. వాడికి చెప్పొచ్చుగా కాఫీ కలిపే పని. నన్నే ఎందుకు పిలుస్తావు అని విసుగ్గా అడిగింది పద్మ. అదేమిటే, చిన్నంతరం పెద్దంతరం లేకుండా ఏమిటా ఎదురు ప్రశ్నలు? వాడు మగాడు. ఇట్లాంటి పనులు వాడు చేస్తే ఆడంగి విధవా అంటారు రేపు వాడిని. అయినా వాడికేం అవసరం? వాడు మగమహారాజు. పెళ్ళైనా చక్కగా భార్య వచ్చి అన్నీ చేసి పెడుతుంది వాడికి. ఈ పనులు చేసే కర్మ వాడికేం పట్టింది? నువ్వు పెళ్లి చేసుకొని ఒక ఇంటికి వెళ్ళవలసిన దానివి. ఈ పనులు నేర్చుకోకపోతే రేపు పెళ్ళైనాక అత్తారింట్లో ఎలా చేస్తావు? నీకు సరిగ్గా పనిచేయడం రాకపోతే నిన్ను అనరు, నన్నిలా పెంచినందుకు అంటారు గాడిదెలా పెంచానని. సరే సరే, ఈ గొడవలకేం గాని ముందు నాన్న కాఫీ కలుపు, అవతల నా కూర మాడిపోతుంది అని పద్మ మీద విరుచుకుపడింది కాత్యాయిని. ఈ ఇంట్లో అంతే, ఎప్పుడు నన్నే పని చేయమంటారు, అన్నయ్యని ఎప్పుడు ఏమీ అనరు అని విసుక్కుంటూ కాఫీ పెట్టడానికి వెళ్ళింది పద్మ. కాత్యాయిని ఆగంబరేశ్వరరావు దంపతులకు 2 పిల్లలు, రామారావు, పద్మ. పెద్దవాడు రామారావు బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. అమ్మాయి పద్మ బీఎస్సీ ఫైనల్ ఇయర్ చదువుకుంటోంది. అమ్మాయి డిగ్రీ అయిపోతే పెళ్లి చేసి పంపించే ఆలోచనలో ఉన్నారు ఆగంబరేశ్వరరావు దంపతులు. అలాగే 1 సంవత్సరంలో పెళ్లి చేశారు కూతురికి. కూతురు అల్లుడు బెంగళూరులో ఉన్నారు. వాళ్ళకి 1 బాబు. కూతురు సంసారం వీళ్ళు అనుకున్నట్టుగానే సవ్యంగా సాగిపోతోంది. 1 సంవత్సరంలో రామారావు బీటెక్ అయిపోయి తెలివైన వాడు కావడంతో క్యాంపస్ సెలక్షన్స్లో ఒక మంచి కంపెనీలో ఉద్యోగం తెచ్చుకున్నాడు. ఎంత చదివినా అమ్మ పెంపకంలో మగజాతి అహంకారం బాగా వంట పట్టించుకొని భార్యను అదుపులో ఉంచుకోవాలని, ఆడవాళ్లు చేసే పనులు మగవాళ్లు చేయకూడదని ఇలాంటి భావజాలంతో పెరిగాడు. అలాగే తల్లి భావాలకు అనుకూలంగా డిగ్రీ చదివిన సాదాసీదా అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. పట్నంలో చదివిన ఆడపిల్లలు తెలివి మీరిపోయారని పల్లెటూరు సంబంధం చూద్దామని అమ్మ అంటే అలాగే అని అమ్మకు నచ్చిన అమ్మాయినే పెళ్ళాడాడు రామారావు. పెళ్ళయ్యాక తప్పనిసరి పరిస్థితుల్లో ఆఫీస్కు దగ్గరగా ఇల్లు తీసుకొని వేరు కాపురం పెట్టాడు భార్యతో. భార్య పంకజాక్షి అమాయకురాలు. భర్త దాష్టికాన్ని మౌనంగా భరిస్తూ ఈ కాలంలో కూడా ఇలాంటి భావాలు ఉన్న వాళ్ళు ఉంటారా అని భర్తను, అత్తగారితో ఇంకా ఘోరంగా ప్రవర్తించే మామగారిని చూసి మౌనంగా తన పని చేసుకుపోవడం మంచిది అని అలవాటు చేసుకుంది పంకజాక్షి. ఆ రోజు పంకజాక్షి మనసంతా భారంగా ఉంది. ఈ మధ్య కొద్ది రోజులుగా తనకు ఒంట్లో ఓపిక ఉండడం లేదు. ఏ పని చేయాలని అనిపించడం లేదు. ప్రతిదానికి కోపం, విసుగు వస్తున్నాయి. తొందరగా అలసిపోతోంది. రాత్రి కూడా అలాగే కడుపులో ఏదో తేడాగా ఉంది. తలనొప్పి, వాంతి వచ్చేలా ఉంది. నిద్ర పట్టడం లేదు. ఒళ్ళంతా తేలిపోతున్నట్టుగా ఉంది. అస్సలు నిద్ర పట్టక అటు ఇటు మెసులుతూ ఉంటే భర్త ఏమైంది అని అడగకుండా, ఏంటా మెసలడం, కుదురుగా పడుకోలేవా అని విసుక్కుంటూ అటు తిరిగి పడుకుండిపోయాడు. పొద్దున్నే లేవలేక అలాగే పడుకుంది పంకజాక్షి. భర్త రామారావు లేచి ఇంకా పడుకున్న పంకజాక్షిని చూసి, ఇంకా లేవలేదా? త్వరగా లేచి భర్తకు కాఫీ ఇవ్వాలని తెలియదా? ఆడవాళ్లు బారెడు పొద్దెక్కేదాకా ఆ పడుకోవడం ఏంటి అంటూ తిట్లదండకం మొదలెట్టాడు. చేసేదేం లేక బలవంతంగా లేవపోయింది. కళ్ళు తిరిగినట్టయి మళ్ళీ కూర్చుండిపోయింది. అది చూసి రామారావు దగ్గరగా వచ్చి, ఏం రోగం వచ్చింది అని పట్టుకొని చూసి, జ్వరం వచ్చినట్టుంది. సరే, ముఖం కడుక్కొనేడు, కాఫీ నేనే పెడతాలే, నాకు తప్పదు కదా అని విసుక్కుంటూ వెళ్ళాడు. అలాగే మెల్లగా వచ్చి ముఖం కడుక్కుంటుంటే, ఇదిగో ఇలా తగలడి ఆ గిన్నెలు కడిగివు, ఈ ఆడపనులు నా వల్ల కాదు అన్నాడు. అప్పుడు ఆమెకు గుర్తుకు వచ్చింది 2 రోజులుగా పని మనిషి రావట్లేదని. సరే అని మెల్లగా వెళ్ళి కావలసిన గిన్నెలు కడిగి బయట ఊడ్చి ముగ్గు పెట్టి వచ్చి కూర్చుంది. భర్త కాఫీ కలిపిచ్చి ధుమధుమలాడుతూ అన్నం పప్పు చేసి ఇల్లు ఒక రణరంగంగా మార్చి ఆఫీస్కు వెళ్ళాడు. ఈలోగా పనిమనిషి రంగి వచ్చింది. ఆమెతో ఎవరో ఒక వ్యక్తి కూడా గేట్లోంచి వచ్చి పక్క సందు గుండా వెనక వైపుకు వెళ్ళాడు. రంగి గబగబా లోపలికి వచ్చి వంటింట్లోకి వెళ్ళి సింకులో గిన్నెలు బయట వేసేసుకుంది. మాసిన బట్టలు తీసుకువెళ్ళి నానబెట్టుకుంది.
ఆ వ్యక్తి రంగి బయట వేసిన గిన్నెలు తోముతున్నాడు. రంగి అప్పుడప్పుడు తన అక్కను, చెల్లిని తోడు తీసుకొని వచ్చి పని చేసుకొని పోతుంది. కానీ ఇలా ఒక మగవాడిని తీసుకొని రావడం ఇదే మొదటిసారి. పంకజాక్షి ఆగలేక, రంగి, ఎవరే బయట పని చేస్తుంది అని అడిగింది. రంగి, నా పెనిమిటమ్మా, నా పానం బాగలే, 2 రోజులుగా జ్వరం వచ్చింది. ఈ రోజు కూడా కొద్దిగా జ్వరంగానే ఉంది. పని మానేద్దాం అనుకున్నా. కానీ 2 రోజులుగా రాలేదు కదా, మీకేమన్నా ఇబ్బంది అవుతుందని పనికొద్దామని బయలుదేరా. ఈడికి ఈరోజు ఏ పని దొరకలే. ఖాళీగా ఇంట్లో ఉండడం ఎందుకు, నీతో కూడా వచ్చి చేతనైన సాయం చేత్తా పదా, నీ పానం బాగలే కదా అని వెంట వచ్చిండు అని చెప్పింది రంగి. ఇట్లా ఇండ్లల్లో పనికి రావడానికి నీకు సిగ్గేస్తుందయ్యా, వద్దని చెప్పా. అయినా వినలేదు. నేను చేసేయన్నీ ఆడపనులే, బట్టలు ఉతుకుడు, బాసాన్లు దోముడు, ఇల్లు ఊడువుడు, ఈ పనులన్నీ నీతో ఏడైతుంది కానీ వద్దులే. అయినా ఈ పనులు చేయడానికి నీకు నామోషి అవుతుంది. ఆడ ఉండేది మా అమ్మగారులు కదా, వాళ్ళు చూస్తే నీకు సిగ్గొస్తుంది అని చెప్పిన. అయినా వినలే. పనులల్లా ఆడపని మగ పని ఏందే? అట్లంటే నీవు నాతోని ఎన్నిసార్లు కూలీకి రాలేదు? పని చేయనీకి ఎందుకు సిగ్గుపడాలే? పానం బాగలేని నీతో పని చేయించడానికి సిగ్గుపడాలే. నీవు పని చేస్తుంటే నేను నిమ్మలంగా ఇంట్లో కూసోలేనే అని నా వెనకే వచ్చిండు అని చెప్పింది రంగి ఎంతో మురిపంగా భర్తను చూసుకుంటూ. ఇద్దరం కలిసి చేసుకుంటే పని గబగబ అవుతుంది. ఇంటికొచ్చి ఇంత అన్నం వండుతా, ఏడేడుగా తిని టీవీ చూస్తూ పడుకుందు గాని అన్నాడమ్మా అని మురిసిపోయింది రంగి. నేనంటే మస్తు ప్రేమమ్మా ఆడికి. నా పానం బాగలేకపోతే గిజగిజలాడిపోతాడు. మనము శివుడు పార్వతి లెక్క అంటాడమ్మా, సగం సగం అంటాడు. అంటే ఏందయ్యా అంటే, మగడంటే ఆలిని అట్లాగే చూసుకోవాలి. ఆలి కష్టం సుఖం తెలియని మగవాడు మగాడే కాదు అంటాడమ్మా. అవేవో కథలు చెప్తుంటాడు. ఇవన్నీ నీకెట్లా తెలుసయ్యా అంటే, మనం హరహర మహదేవ చూసినాం కదా, అందులో శివయ్య ఇదే చెప్పిండు కదా అంటాడమ్మా అంటూ భర్తను గురించి చెప్పుకుంటూ మురిసిపోతోంది రంగి. పొద్దున హడావిడిలో ఆఫీస్ తాళాలు మర్చిపోయిన రామారావు ఇంటికి తిరిగి వచ్చాడు తాళాల కోసం. గుమ్మం బయటే ఉండి రంగి మాటలు విన్నాడు. రామారావుకు వీపు మీద ఎవరో చెల్లున చెరిచినట్టు అనిపించింది. తన భార్యను తను దాసి అనుకున్నాడు. ఆడవాళ్లు తక్కువ అనుకున్నాడు. చదువుకోని రంగి భర్త రంగిని తన సహచరిని అనుకున్నాడు. ఆమె కష్టంలో చేయి అందించాడు. తోడు నీడగా ఆసరాగా ఉన్నాడు. భార్య భర్తల మధ్య ఉండాల్సింది ప్రేమ అని, ఆడా మగ తేడా కాదని, ఏ పని అయినా పంచుకొని చేసుకోవాలని, అదే భార్యాభర్తల బంధానికి అర్థం అని తన చేతల్లో చూపించాడు అని ఎంతో సిగ్గుపడ్డాడు. ఇక ముందైనా తన భార్య మనసుని అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలనుకుంటూ లోపలికి వచ్చాడు రామారావు. మళ్ళీ వచ్చిన భర్తను చూసి భయంతో లేవబోయింది. మళ్ళీ కళ్ళు తిరిగినట్టయి పడబోయింది పంకజాక్షి. గబుక్కున వచ్చి పంకజాన్ని పడకుండా పట్టుకున్నాడు రామారావు. ఆమె పరిస్థితి చూసి ఆఫీస్కి రాలేలని కబురు పంపి భార్యను డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళాడు. డాక్టర్ ఆమెను పరీక్ష చేసి ఆమె నెల తప్పిందని, ఆమెను జాగ్రత్తగా చూసుకోమని చెప్పి మందులు టానిక్లు రాసిచ్చి బలానికి పండ్లు పాలు బాగా తీసుకోవాలని చెప్పాడు. ఇది విన్న రామారావు ఎంతో సంతోషించాడు. ఈరోజు రంగి భర్త వల్ల తనకు జ్ఞానోదయం అయ్యిందని, నీ వల్ల త్వరలో పుత్రోదయం జరగబోతోందని పంకజాన్ని ప్రేమగా చూశాడు రామారావు. పంకజం నెలతప్పిన విషయం తెలుసుకొని రామారావు తల్లిదండ్రులు రామారావు ఇంటికి వచ్చారు. రామారావు మారిన ప్రవర్తన, భార్యను ప్రేమగా చూసుకోవడం, పనుల్లో సహాయం చేయడం చూసి కాచాయిని, ఇదేమిట్రా, ఈ ఆడంగి పనులేమిటి, ఇంత విడ్డూరమేమిట్రా, ఎంత చూలింతరాలైనా నువ్వు ఈ పనులు చేయడం ఏమిటి అని నిలదీసింది రామారావును. రామారావు, చూడమ్మా, ఇవి ఆడపనులు, ఇవి మగ పనులు అని ఏం ఉండవమ్మా. పనులంటే పనులే. నువ్వు తప్పుగా ఆలోచించి అదే మాకు నేర్పావు. నేను కూడా చదువుకున్న మూర్ఖుడిలా అదే ఆచరిస్తూ వచ్చాను. ఇంతకాలానికి నా ఆలోచన తప్పు అని తెలుసుకున్నాను. నువ్వు కూడా ఆలోచించి చూడు. నీ మనస్ఫూర్తిగా ఆడవాళ్ళు తక్కువ, మగవాళ్ళు గొప్ప, ఈ పనులు ఆడవాళ్లే చెయ్యాలి అని ఒప్పుకుంటావా? ఎప్పుడో ఒక్కసారైనా
భార్య భర్త ఇద్దరూ సమానమే, సంసారంలో అన్నీ పంచుకుంటూ సాగిపోతే బాగుంటుంది అనిపించలేదా నీకు అని అడిగాడు. దానికి కాచాయిని కళ్ళనీళ్లతో, ఎందుకు అనిపించలేదురా, చాలాసార్లు అనిపించింది, కానీ సమాజం అలా ఉంది అని నేను సర్దుకున్నాను. నా కూతురికి అదే నేర్పించాను, కోడల నుంచి అదే ఆశించాను. ఇన్నాళ్లకు నువ్వు నా కళ్ళు తెరిపించావు. ఇద్దరూ సంతోషంగా కష్టసుఖాలు సరిసమానంగా పంచుకుంటూ ఆనందంగా ఉండండి అని ఆశీర్వదించారు. అదండి కథ. సంసారం అంటే సర్దుకోవడం అని, భార్య భర్త సరిసమానంగా సుఖదుఖాలు పంచుకుంటూ సాగిపోవడం అని తెలిపే ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బెల్ ఐకాన్ మోగించండి, నోటిఫికేషన్ వస్తుంది మరో కథ వచ్చినప్పుడు. ఉంటానండి, మీ రేణు.